స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ చెప్పారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రేపు ఉదయం 8 గంటలకు ఖమ్మంలోని పంచాయతీరాజ్ శిక్షణా భవన్లో కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. కౌంటింగ్ ప్రక్రియ గురించి కలెక్టర్ వివరిస్తూ ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 4 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామని, అందరి సమక్షంలో బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసిన తర్వాత బ్యాలెట్ పత్రం ఓపెన్ చేయకుండానే సంబంధిత బ్యాలెట్ బాక్సులో ఉన్న బ్యాలెట్ పత్రాలను, పోలైన ఓట్లను సరిచూసుకుని తర్వాత 25 బ్యాలెట్ పత్రాలను ఒక కట్టగా కడతారని, అనంతరం ఒక్కో టేబుళ్లకు 200 ఓట్ల చొప్పున 3 టేబుళ్లు 600, 4 టేబుల్కు 139 ఓట్లను కేటాయిస్తామని తెలిపారు. అనంతరం కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందని, పోలైన ఓట్లలో సగానికి మించి మొదటి ప్రాధాన్యత ఓట్లు ఏ అభ్యర్థికి వస్తే వారు విజయం సాధిస్తారని, అలా కాకుండా 350 కంటే తక్కువ ఓట్లు వస్తే 4 అభ్యర్థుల్లో అతి తక్కువ వచ్చిన అభ్యర్థిని మొదటి ప్రాధాన్యత ఓటుతో సరిచూసి ఎలిమినేట్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఇలా ఎలిమినేషన్ పద్ధతిలో చివరికి ఎవరికైతే 350 ఓట్లు వస్తాయో వారి విజేతగా ప్రకటించడం జరుగుతుంది. ఈ కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణకు సంబంధించి ఇప్పటికే జిల్లా యంత్రాంగం శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 768 ఓట్లు ఉండగా 738 ఓట్లు పోలైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, ఖమ్మం అదనపు కలెక్టర్ ఎన్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. सारा चले ఏది పోతా నువ్వు ఉన్నావని చెప్పి కింద లోతున్నా కదా నువ్వు చేద్దాం. మరి అక్కడ ఏమున్నది కాదు, లైట్ పక్కన ఉన్నది చెప్పాలి. అందరికీ చెప్పినా నేను सीसी कैमरा అన్న కొంచెం జరిగి రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ బయట అక్కడ టీవీస్ పెట్టేశారు. ఐ థింక్ దే ఆర్ రన్నింగ్ సమ్ లైవ్ వీడియోస్. అక్కడ కౌంటింగ్ అండ్ ఎలాగో ఈ ఏరియాలో రేట్ షేర్ చేసుకోమంటారు. Gracias.
పరిశీలించేయాలి. The unused ballot boxes and the election statute will be all forms and ballot papers. సో ఈరోజు నేను సిపి గారు, అడిషనల్ కలెక్టర్, అడిషనల్ ఎస్పీ గారు అందరూ కూడా ఆల్రెడీ కౌంటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పర్యవేక్షించడం జరిగింది. అట్లానే మీ అందరికి కూడా తెలిసినదే, ఈ ఎమ్మెల్సీ స్థానిక సంస్థలు ఖమ్మం కాన్స్టిట్యూన్సీ నుంచి లెజిస్లేటివ్ కౌన్సిల్కి జరిగే ఎన్నికలు రేపుతో లాస్ట్ స్టేజ్కి వస్తుంది. రేపు మనకు 14వ తారీఖు 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. 10వ తారీఖు ఏదైతే 4 పోలింగ్ కేంద్రాల్లో ఖమ్మం, కొత్తగూడెం, కల్లూరు, భద్రాచలంలో జరిగిన పోలింగ్ తర్వాత ఆ పోల్డ్ బ్యాలెట్ బాక్సెస్ అన్నీ కూడా మనకు యథావిధిగా సీల్ అయ్యి పోలింగ్ ఏజెంట్స్, ఆల్ క్యాండిడేట్స్ ఒక పోలింగ్ ఏజెంట్స్ సమక్షంలో సీలింగ్ అయ్యి అవి అన్నీ కూడా పోలీస్ ఆర్మ్డ్ ఎస్కార్ట్తో మనకు ఇక్కడ ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉండే డిపిఆర్సి ఇదే బిల్డింగ్లో ఉన్న స్ట్రాంగ్ రూమ్కి తరలించడం జరిగింది. ఫ్రైడే ఈవినింగే ఆల్మోస్ట్ 7-7:30 దాకా అందరూ వచ్చేసారు. అప్పుడే మనం అన్నీ వెరిఫై చేసుకొని క్యాండిడేట్స్ అందరూ కూడా స్వయంగా ఇక్కడ రావడం జరిగింది. అట్లనే లేకపోతే వాళ్ళ ఏజెంట్స్ వచ్చారు. సో 4 క్యాండిడేట్స్ ఆర్ ఏజెంట్స్ వాళ్ళ సమక్షంలో ఇక్కడ మనం అబ్జర్వర్ గారు కూడా ఉండే అండర్ వీడియోగ్రఫీ మనం స్ట్రాంగ్ రూమ్లో పెట్టేసి మొత్తం సీల్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా సిపి గారు అరేంజ్ చేసిన ఆర్మ్డ్ ఎస్కార్ట్ అనేది 3 లేయర్ సెక్యూరిటీ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. ఆ బ్యాలెట్ బాక్సెస్ ఇప్పుడు కూడా ఇక్కడనే ఉన్నాయి. క్యాండిడేట్స్ కూడా అప్పటికప్పుడు వచ్చి చూసిపోతున్నారు. కొంతమంది ఇక్కడనే ఉండి కూడా నిఘా పెడుతున్నారు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ద్వారా. ఇప్పుడు రేపు మార్నింగ్కి వచ్చేవరకు 7 గంటలకి ఈ స్ట్రాంగ్ రూమ్ అనేది మళ్ళీ అందరి క్యాండిడేట్స్ అబ్జర్వర్ సమక్షంలో మళ్ళీ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఓపెన్ చేసి ఒక 7-7:30 దాకా అది తరలించి లోపల ఉన్న కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ టేబుల్స్ మీద పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత when the clock strikes 8 కౌంటింగ్ విల్ బిగిన్. సో ఇందులో ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఈ కౌంటింగ్ హాల్ ప్రాంగణంలో ఈ ప్రిమైజెస్లో మొత్తం కూడా మనకు 3 లేయర్ సెక్యూరిటీ ఉంటుంది. దాంట్లో ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే పర్మిటెడ్. అంటే ఎవరు పడితే వాళ్ళు రావడానికి లేదు. ఇప్పుడు క్యాండిడేట్స్ వాళ్ళు చీఫ్ ఏజెంట్స్ వాళ్ళు రావచ్చు. క్యాండిడేట్స్ అండ్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఒక్కొక్క క్యాండిడేట్కి ఒక్కొక్క చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఉంటారు. సో 4 క్యాండిడేట్ అంటే 4 + 4 8 మంది. వాళ్ళకి ఆల్రెడీ ఐడి కార్డ్స్ ఇచ్చి ఉన్నాము 2 వీక్స్ ముందే, అది తీసుకొని వాళ్ళు రావచ్చు. అట్లానే క్యాండిడేట్స్ యొక్క కౌంటింగ్ ఏజెంట్స్ అది కూడా వాళ్ళు పేర్లు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ సిపి గారు యాంటీసిడెంట్స్ వెరిఫికేషన్ కూడా చేసి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా రావచ్చు. వాళ్ళకు కూడా ఐడి కార్డ్స్ ఈరోజు ఇస్తున్నాము. సో మనకు ప్రతి క్యాండిడేట్కి ప్రతి టేబుల్కి ఒక ఏజెంట్ ఉంటారు. మనం 4 టేబుల్స్ పెట్టాలని అనుకుంటున్నాము. సో 4 × 4 16 మెంబర్స్ ఉంటారు. ఒక్కొక్క క్యాండిడేట్కి ఒక్కొక్క టేబుల్ ఒక ఏజెంట్. సో ఈ 16 మంది రావచ్చు. దీంట్లో మళ్ళీ రిలీవర్ అలాంటిది ఉండదు. ఎందుకంటే కౌంటింగ్ ప్రాసెస్ అనేది ఓన్లీ 2-3 అవర్సే ఉంటుంది కాబట్టి వచ్చిన వాళ్ళు కౌంటింగ్ అయ్యేదాకా వన్స్ కౌంటింగ్ హాల్ లోపల వస్తే మళ్ళీ బయట రావడానికి ఉండదు. అట్లానే కౌంటింగ్ అఫీషియల్స్ మనకు 4 టేబుల్స్ సంబంధించిన 4 కౌంటర్ సూపర్వైజర్సు, వాళ్ళతో పాటు ఇంకా ఒక 3 టీమ్ మెంబర్స్, వీళ్ళందరూ కూడా ఐడి కార్డ్స్ ఇచ్చి ఉన్నాము. వాళ్ళకి ట్రైనింగ్ కూడా నడుస్తూ ఉంది లోపల. వాళ్ళు కూడా వస్తారు. అది కాకుండా 6 అబ్జర్వర్ ఎలక్షన్ అఫీషియల్స్ ఉంటారు. సో వన్స్ కౌంటింగ్ మనకు ఎప్పుడైతే బ్యాలెట్ బాక్సెస్ లోపల తీసుకుపోయి కౌంటింగ్ స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి లోపల పోయిన వాళ్ళు బయట రావడానికి, బయట ఉన్న వాళ్ళు లోపల రావడానికి పర్మిషన్ ఉండదు. ఎక్సెప్ట్ ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటే ఏజెంట్స్ ఏమైనా బయట పోతామంటే అప్పుడు ఎమర్జెన్సీలో అలో చేస్తామని, బట్ అస్ అ రూల్ విల్ నాట్ అలో. అట్లానే వచ్చే వాళ్ళు ఎవరు కూడా ఫోన్స్,
మిగతా స్టేషనరీ, పెన్స్, వాటర్ బాటిల్స్ అలాంటిది కూడా తీసుకురావడానికి లేదు. అవన్నీ కూడా మనం లోపలనే ప్రొవైడ్ చేస్తాము. పేపర్, ప్యాడు, పెన్ను, ఫోటో చేయడానికి లేదు లోపల, ఎక్సెప్ట్ ఫర్ మీడియా పర్సన్స్. మీరందరూ కూడా ఇక్కడనే మీడియా సెంటర్ ఏర్పాటు చేశారు డిపిఆర్. ఇక్కడనే టీవీ పెట్టి న్యూస్ స్క్రోలింగ్ కూడా వస్తుంటుంది. మీకు రిజల్ట్స్ కూడా రౌండ్ వారీగా కమ్యూనికేట్ చేస్తూ ఉంటాము. అండ్ ఎనీవే మీరు ఇన్ బ్యాచెస్ యూ క్యాన్ కమ్ అండ్ క్యాప్చర్ ది ప్రొసీడింగ్స్ అండ్ గో. ఇప్పుడు ఇక్కడ మనకు ఎంతమందికి ఇచ్చాము అథారిటీ పాసెస్? 66కి ఇచ్చాం. సో ఆల్ మేజర్ ప్రింట్ అండ్ మీడియా అందరికి కూడా కవర్ చేయడం జరిగింది 1+1 అట్లా. సో మీరు వచ్చి క్యాప్చర్ చేసుకొని ఇన్ బ్యాచెస్ క్యాప్చర్ చేసుకొని స్మూత్గా వెళ్ళిపోతుంటే మనకు ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్ జరిగేటట్టు కాన్ఫిడెన్స్ కూడా పబ్లిక్ వస్తుంది. సో మీరు ఇక్కడ ఉంటారు, మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీరు కూడా లోపల వస్తారు. డిపిఆర్ఓ విల్ ఎస్కాట్ యూ ఇన్ బ్యాచెస్. మీరు వచ్చేటప్పుడు మీకు కూడా ఇప్పుడు బయట నుంచి ఎంట్రీ ఉంటుంది. మీకు ఆ ఎంట్రీ అవన్నీ కూడా డిపిఆర్ఓ చూపిస్తారు. ఆ మెష్ బయట నుంచి మనం ఫోటో తీసుకుని మనకు మొత్తం మంచి కవరేజ్ వస్తుంది. అక్కడ నుంచి తీసుకుంటే లోపల ఉన్న ఎలక్షన్ ప్రాసెస్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే కౌంటింగ్ ఏజెంట్స్ కూడా ఆ మెష్ బయటనే ఉంటారు. లోపల ఓన్లీ ఆర్ఓ అబ్జర్వర్ మాత్రమే ఉంటారు అండ్ క్యాండిడేట్స్ ఉంటారు. సో దాంట్లో మీ అందరి కోఆపరేషన్ కూడా నేను కోరుతా ఉన్నాను. మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఎవ్రీ ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా కూడా డిపిఆర్ఓ అన్ని ఏర్పాట్లు చేస్తారు. మీకు రియల్ టైంలో ఆ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంటుంది. సో ఇది అబౌట్ ది ప్రాసెస్ అస్ సచ్. ఇంకా డీప్గా మనం కౌంటింగ్లోకి వెళ్తే ఫస్ట్ ఏం చేస్తామంటే బ్యాలెట్ బాక్సెస్ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసే ముందు ఏజెంట్స్కి చూపించేసి ఆ బ్యాలెట్ బాక్స్ సీల్డ్ ఉందా లేదా, ఇంటాక్ట్ ఉందా, మనం వేసిన సీల్ అవన్నీ ఇంటాక్ట్ ఉందా, దాంట్లో ఉన్న పేపర్ సీల్స్ చిన్నకుండా ఇంటాక్ట్గా ఉందా, అవన్నీ వాళ్ళకి చూపించి వాళ్ళు సాటిస్ఫై అయినాక బ్యాలెట్ బాక్సెస్ని ఓపెన్ చేస్తాం 8 గంటలకి. ఓపెన్ చేసిన తర్వాత ఆ బ్యాలెట్ పేపర్స్ని ఓపెన్ చేయకుండా 2 ఫోల్డ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది ఒక డమ్మీ బ్యాలెట్ పేపర్ని అనుకోండి, ఇట్లా ఒక ఫోల్డ్, వెర్టికల్ ఫోల్డ్, ఇట్లా ఒక హారిజాంటల్ ఫోల్డ్ చేసి ఇట్లా చేసి ఓటర్స్ బ్యాలెట్ బాక్స్లో వేసి ఉంటారు. ఇది మనం ఇనిషియల్ కౌంటింగ్ అప్పుడు ఓన్లీ ఈ హారిజాంటల్ ఫోల్డ్ని మాత్రం ఇట్లా ఓపెన్ చేసి ఇక్కడ పిఓ సంతకం ఉంటుంది, అక్కడ పోలింగ్ ఆఫీసర్ సంతకం ఉంటుంది, పోలింగ్ బూత్లో ఎవరైతే మన ఆఫీసర్ ఉన్నో వాళ్ళది ఇక్కడ ఒక స్టాంప్ ఉంటుంది. ఇది 2 ఉన్నాయని మనం చూసుకుంటాం. ఇట్లా ఓపెన్ అయితే చెయ్యము. ఓపెన్ చేసి ఎవరు కోటేశారని చూడం, ఫస్ట్ ఇది చూసుకుంటాం. సో ఇది ఓకే, మనం ఇచ్చిన బ్యాలెటే, ఏదో బోగస్ ఓటు నమోదు కాలేదు అనేది చూసుకుంటాం. ఓకే, మనం సైన్ ఉంది, స్టాంప్ ఉంది అంటే ఓకే. ఇప్పుడు ఇట్లా ఒక్కొక్కటి చూసుకొని వీటిని లెక్క పెడతాం వితౌట్ ఓపెనింగ్ ఇట్. లెక్క పెడితే మనకు ఎవ్రీ పోలింగ్ బూత్లో ఎన్ని ఓట్లు నమోదైందని మన దగ్గర ఆల్రెడీ లెక్క ఉంది. అది కూడా లిస్టు అందరికి ఇవ్వండి, అందరికి ఇచ్చి ఉంటారని అనుకుంటా ఒక లిస్టు. డిపిఆర్ ప్లీజ్ గివ్ ఇట్ టు ఎవ్రీబడి. సో ఇది మనకు భద్రాచలంలో 79 ఓట్లు నమోదైంది, కొత్తగూడెంలో 209, కల్లూరు పోలింగ్ స్టేషన్లో 114, ఖమ్మంలో 336, మొత్తం 738. అవుట్ ఆఫ్ 768 ఓట్స్ 738 పోలింగ్ అయింది, 96%. ఇది ఈ నెంబర్ టాలీ అవుతుందని చూస్తాం మనం. ఇప్పుడు భద్రాచలం ఓపెన్ చేస్తాము, 79 మన దగ్గర లెక్క ఉంది. ఈ లెక్క క్యాండిడేట్స్ దగ్గర కూడా ఉంది. వాళ్ళకి ఈరోజు పొద్దున్నే ఇచ్చాము. పోలింగ్ క్లోజ్ అయినప్పుడే కూడా వాళ్ళకు ప్రిసైడింగ్ ఆఫీసర్ సైన్ చేసి వాళ్ళ ఏజెంట్స్కి ఒక కాపీ ఇచ్చారు. అది కూడా ఏజెంట్స్ తెచ్చుకొని కౌంటింగ్ ఏజెంట్స్ దగ్గర కూడా ఉంటాయి. ఈ 79 ఓట్లు మనకు బ్యాలెట్ బాక్స్లో ఉన్నాయా అది ఫస్ట్ చూసుకుంటాం. ఇది ఇనిషియల్ కౌంటింగ్ అంటాం, వితౌట్ ఓపెనింగ్ ఇట్. ఈ ఓటు కరెక్టా లేదా, ఓటు నంబర్ టాలీ అవుతుందా లేదా. టాలీ అవుతుంది 79, 209, 200 ఇట్లా 4 పోలింగ్ స్టేషన్ వారిగా ఒక్కొక్క టేబుల్ ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ ఉంటుంది. టాలీ అయిన తర్వాత క్యాండిడేట్స్ అందరు సాటిస్ఫై అయినాక అవి అన్నీ తీసుకొచ్చి ఆర్ఓకి ఇస్తారు, నాకు ఇస్తారు. ఇచ్చినాక ఏం చేస్తామంటే మనం ఇవి అన్నిటిని కూడా ఒక డ్రమ్లో పెట్టేసి మంచిగా మిక్స్ చేసేస్తాం. సో దట్ ఏ పోలింగ్ బూత్లో ఎవరికి ఓటు ఎక్కువ పడింది, ఏ బూత్లో ఎవరికి తక్కువ పడింది అలాంటిది బయట
తెలియకుండా ఈ సీక్రెసీ ఆఫ్ బ్యాలెట్ అనేది మెయింటైన్ అవుతుంది. ఇది చేసినాక మంచిగా డ్రమ్లో పెట్టి మిక్స్ చేసినాక దెన్ ర్యాండమ్గా ఒక్కొక్క టేబుల్ ఇప్పుడు 738 ఓట్లు పోల్ అయినాయి. మనం ఏం ప్లాన్ చేస్తున్నామంటే 4 టేబుల్ ఉన్నాయి. ఒక టేబుల్కి 200, ఇంకో టేబుల్కి 200, ఇంకో టేబుల్కి 200, ఇంకో టేబుల్కి 138. ఇట్లా ఓట్లు మనం పంచి ఇవ్వాలని మన ప్లానింగ్ ఉంది. ఇట్లా ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి ఓటు వ్యాలిడా ఇన్వాలిడా, ఇన్వాలిడ్ అంటే ఇన్వాలిడ్ కంపార్ట్మెంట్లో పెట్టేస్తారు. వ్యాలిడ్ అంటే ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ వేశారో వాళ్ళకి సంబంధించిన ఆ క్యాండిడేట్ సంబంధించిన ట్రేలో పెట్టేస్తారు. సో ఇది వ్యాలిడ్ ఇన్వాలిడ్ సంబంధించిన కాగితాలు కూడా మీకు ఇచ్చాము. ఇది మనకు సో ఇది వ్యాలిడ్, సో ఇది వ్యాలిడ్, ఇది ఇన్వాలిడ్ నా చేతిలో ఉన్నది. ఇప్పుడు వ్యాలిడ్ ఇన్వాలిడ్ అనేది ఓకే మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాం పోలింగ్ అప్పుడు కూడా. ఒక క్యాండిడేట్కి ఒక ప్రిఫరెన్సే ఉండాలి. ఒకటే క్యాండిడేట్కి 1, 2, 3 అట్లా రాస్తే ఇన్వాలిడ్ అవుతుంది. అట్లానే 1 రాయకుండా డైరెక్ట్గా 2, 3 మాత్రం రాసి ఉంటే ఇది కూడా ఇన్వాలిడ్ అవుతుంది. అట్లానే నంబర్స్లో రాయకుండా అక్షరాల్లో రాస్తే ఇది కూడా ఇన్వాలిడ్ అవుతుంది. సంతకం పెడితే ఇన్వాలిడ్ అవుతుంది. ఈ టిక్కు ఇట్లాంటిది పెడితే కూడా ఇన్వాలిడ్ అవుతుంది. అట్లానే 1 అనేది ఇద్దరికి కలిపి ఇట్లా మధ్యలో రాస్తే కూడా ఇన్వాలిడ్ అవుతుంది. ఇది ఇన్వాలిడ్ ఓట్స్ అనమాట. సో ఇలాంటిది ఇన్వాలిడ్ ట్రే కింద పోతుంది. వ్యాలిడ్ ఓట్స్లో ఎవరికి మొదట ప్రాధాన్యత ఇచ్చారో వాళ్ళ లెక్క కింద ఆ ఓట్ని పెట్టేస్తాం. పెట్టేసినాక మొత్తం ఇప్పుడు 738లో 700 ఓట్లే వ్యాలిడ్ అయిందని అనుకోండి. 700లో సగం ఎంత? 350. నమస్కారం. ఈ పోలీస్ కోణంలో మన దగ్గర ఆల్రెడీ కలెక్టర్ గారు చెప్పినట్టు ఆల్రెడీ ఈ డిపిఆర్సి ప్రెమిసెస్లో 3 టైర్ సెక్యూరిటీ అనేది జరుగుతుంది, కంటిన్యూ అవుతుంది. ఇమీడియట్ స్ట్రాంగ్ రూమ్ దగ్గర పెట్టడానికి ఇమీడియట్ స్ట్రాంగ్ రూమ్ చుట్టూ ఒక ఆర్మ్డ్ పార్టీ ఉంటుంది. అలాగే ఈ బిల్డింగ్ బయట కూడా 2 ఎంట్రన్స్లో యాక్సెస్ కంట్రోల్ కోసం డిఎఫ్ఎండి తర్వాత మన సిబ్బందిలో అధికారులు ఉంటున్నారు. ఈ బిల్డింగ్ ప్రెమిస్ ఎంట్రన్స్లో కూడా ఒక కాంపోనెంట్ ఉంది. అలాగే బయట సివిల్ పోలీస్తో ఫుట్ పెట్రోలింగ్ కూడా జరుగుతుంది. ఈ 3 టైర్ సెక్యూరిటీ అనేది ఆ రోజు నుంచి కంటిన్యూ అవుతుంది. షిఫ్ట్ బేసిస్లో డ్యూటీ జరుగుతుంది. రేపటికి వస్తే రేపు మన దగ్గర 4 ఏసీపీలతో 100 మెంబర్స్ వరకు ఈ కాంపోనెంట్ కాక 100 మెంబర్స్ వరకు పోలీస్తో డిఫరెంట్ కాంపోనెంట్స్ ట్రాఫిక్ సంబంధించి, తర్వాత 100 మీటర్ దూరంలో యాక్సెస్ కంట్రోల్, పార్కింగ్, రూట్ డైవర్షన్ ఇవన్నీ పెట్టడం కోసం మనము 100 మెంబర్స్ అండ్ 200 మెంబర్స్ 4 ఏసీపీలతో 200 మెంబర్స్తో మనము ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కూడా కొన్ని రూట్ డైవర్షన్ సంబంధించి చెప్తాను, మీరు నోట్ చేసుకుంటే మంచిది అవుతుంది. బేసికల్గా ఏంటంటే కౌంటింగ్ హాల్కి వచ్చే అధికారులు బైపాస్ రోడ్ నుంచి వచ్చే దారి ద్వారా వస్తే ఇక్కడ మనం సైనేజ్ పెట్టి వెహికల్స్ అక్కడ పెట్టడం జరుగుతుంది. అలాగే ఏజెంట్స్ మరియు రాజకీయ పార్టీ సంబంధికులకు ఈ గటయ్య సెంటర్ నుంచి ఏజెంట్స్ ఆర్ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మన మున్సిపల్ కొత్తగా వస్తున్న మున్సిపల్ ఆఫీస్ దగ్గర పట్టణ ప్రగతి మైదానంలో పార్కింగ్ ఏరియా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా సైనేజెస్ పెట్టడం జరిగింది. సో ఆఫీసర్స్ ఇటువైపు నుంచి వస్తారు బైపాస్ నుంచి, ఎలక్షన్ ఏజెంట్స్ అండ్ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు గటయా సెంటర్ నుంచి రావడం జరుగుతుంది. అది అందరూ గమనించాల్సిన విషయం, ఎందుకంటే రేపు మళ్ళీ కన్ఫ్యూషన్ ఉండకూడదు. ఈ పాస్ కూడా ఆ విధంగానే అక్కడ చెకింగ్ చేయడం జరుగుతుంది. మీడియాకి సంబంధించిన ఎక్కడైతే పార్కింగ్ ఏరియా ఉంటుందో అది మళ్ళీ మనము కమ్యూనికేట్ చేద్దాము, పిఆర్ఓ ద్వారా మనము కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు కలెక్టర్ గారు చాలా స్పష్టంగా వివరించడం జరిగింది ఈ ప్రక్రియ సంబంధించి, కౌంటింగ్ తర్వాత ఈ క్యాండిడేట్స్ ఈ విజయోత్సవ ర్యాలీలు తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రొసెషన్స్ ర్యాలీస్ అటువంటిది ఇక్కడ కూడా చేయడానికి యాజ్ పర్ ఎంసీసీ
అండ్ ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఎక్కడ కూడా చేయడానికి వీలు లేదు. దానికి కూడా అందరూ కోఆపరేట్ చేయాలని మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఏదైనా ప్రాసెస్కి, ప్రక్రియకి, తర్వాత ఎంట్రీ ఎగ్జిట్ యాక్సెస్ సంబంధించి ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ లేకపోతే ఏదైనా కన్ఫ్యూషన్స్ ఉండే సంబంధించిన అధికారులు పక్కన ఉంటారు. అందరికీ కూడా బ్రీఫింగ్ చేయడం జరిగింది ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలని. వాళ్ళు కూడా ఇన్ కేస్ కన్ఫ్యూషన్ ఏదైనా ఉంటే మనం పైన ఆఫీసర్స్ దృష్టిలో పెడితే డెఫినెట్లీ అది దూరీకరించి మీకు సంబంధించినటువంటి ఒక స్మూత్ ఫెసిలిటేషన్ అనేది జరుగుతుంది. ఈ పోలీస్ తరఫు నుంచి ఒకటి ఏంటంటే ఏదైనా ఇష్యూస్, ఏదైనా సమాచారం, ఏదైనా మీరు చెప్పేది ఉంటే మన డయల్ 100కి కానీ సంబంధించిన ఎస్హెచ్ఓది 2 టౌన్ ఇన్స్పెక్టర్ కిందనే వస్తుంది. సో 2 టౌన్ ఎస్హెచ్ఓకి, లోకల్ ఏసీపీకి, అలాగే సిపికి కూడా చెప్పుకుంటే డెఫినెట్లీ మనము చట్టపరంగా ఏదైతే, అలాగే ఎంసీసీ కోడ్ ప్రకారం, ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా కోఆపరేట్ చేయాలని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.